కనిపిస్తుందో లేదో మార్కింగ్. సో ఇక్కడ నుంచి చూడండి, దీనికి ల్యాపింగ్ ఇంకా పెట్టట్లేదు. ఎందుకు? బ్యాక్ పోర్షన్ కాదు, ఇది ఫ్రంట్ పోర్షన్. నేను బ్యాక్ పోర్షన్ తీసేటప్పుడు నేను ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాను, అది నాకు కలిసి వస్తుంది ఫ్యాబ్రిక్. ఎందుకు ఇది కూడా 2 డబుల్ టైం కటింగ్ చేస్తున్నా నీకు అర్థం కావాలని. ఎక్స్ట్రా నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఓపెన్ పెడుతున్నానని నేను 2 టైమ్స్ అలా చేసుకుంటున్నా. నాకు కూడా ఫ్యాబ్రిక్ కూడా సేవ్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ నుంచి షోల్డర్ డివైడెడ్ బై 2. ఓకే, సో అపెక్స్ పాయింట్, వేస్ట్ రౌండ్, వేస్ట్ లెంత్. సో ఆ తర్వాత కట్స్ ఇచ్చినట్టయితే కట్ లెంత్ కూడా కనబడలేదు. మీకు కనబడదు, నా కోసం ఏం కాదు, నాకు కనిపిస్తుంది. నేనేం మార్క్ కట్ చేసుకుని పోతా. కానీ మీకు కష్టమవుతుంది, మీకు వీడియో కూడా ఏం అసలు అర్థం కాకపోతే. ఇప్పుడు ఈ లైనే లేదు, ఉంది రా అమ్మా. ఈ లైన్ దాటుకుని మనం మార్కింగ్ చేస్తాం. ఓకే, షోల్డర్ డివైడెడ్ బై 2 + ½ ఇక్కడ క్రాస్ ఫ్రంట్ డివైడెడ్ బై 2, క్రాస్ బ్యాక్ డివైడెడ్ బై 2 కాదు. ఇఫ్ ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతామన్నట్టు క్రాస్ బ్యాక్ పెట్టి ట్రిమ్ చేయండి, మళ్ళీ క్రాస్ ఫ్రంట్ పెట్టుకొని కటింగ్ చేసుకోండి. క్రాస్ బ్యాక్ డివైడెడ్ బై 2 + ½ షోల్డర్లో ½ ఇచ్చామంటే ఇక్కడ కూడా ½ ఖచ్చితంగా ఇవ్వాలి. వచ్చిందా ఇక్కడికి? సో ఆ తర్వాత చెస్ట్ +3 or 4 డివైడెడ్ బై 4. చెప్పేటప్పుడు బాగా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. సో సేమ్ టు సేమ్ మిడిల్ చెస్ట్ కూడా. ఎందుకంటే ఇది ఎంత ఉందో ఇదే, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ పెట్టుకోకుండా ఇట్లా పెట్టుకొని రాకూడదు, ఇది ఖచ్చితంగా లైన్ ఉండాలి. సో ఈ లైన్ ఏమి, ఈ పాయింట్ లైన్, అపెక్స్ పాయింట్ లైన్. ఓకే, వేస్ట్ +3 డివైడెడ్ బై 4. హిప్ డివైడెడ్ బై 4 ఓన్లీ. ఫిట్టింగ్ అయితే లేదు, లూజింగ్ ఇస్ యాడ్ చేస్తున్నాం. హిప్ +1 or +2 డివైడెడ్ బై 4. ఇక్కడ నుంచి ఇది ఈక్వల్గా కావాలంటే ఇది ఎంత ఉందో అంతే పెట్టుకుంటాం. పెట్టుకొని ప్లస్ మార్జిన్ ఇచ్చుకుంటాం. లేదు మనకి ఇంకొంచెం ప్లేయర్ పెరగాలి అంటే ప్లేయర్ పెరిగి తీసుకుంటాం అంతే. సో ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్కి చూడండి 1 ఇంచ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ मेरा टाइनिंग एक बढ़ गया लिफ्ट నేను ఇంకా డౌన్ చేయలేదు, షోల్డర్ డౌన్ జస్ట్ నేను కట్ చేసుకుంటున్నాను అంటే షేప్ని. తర్వాత డౌన్ ఎలా తీసుకోవాలని కూడా చూపిస్తాను. ఇచ్చుకుంటేనే కదా గుర్తు అనేది ఉంటుంది. లేదంటే మర్చిపోతాం కరెక్ట్ పెట్టలేదు. నేను అన్నాను కదా నెక్ విడ్త్ అనేది చెస్ట్ డివైడెడ్ బై 12 ఎంతైతే వస్తే అంత. సో డౌన్ 1 ఇంచ్. తర్వాత కట్ చేద్దాం మనం. ఇప్పుడు క్లోజింగ్ సైడ్ బ్యాక్ కదా, బ్యాక్ క్లోజ్. ఇక్కడ ఎక్స్ట్రా ఏ పీస్ అయితే వదిలేసినాను దాన్ని వదిలేసి మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి పొరపాటున అలా తీసుకోమాకండి. एक लेंगे एक लेंगे
అందుకని లేదు కనిపిస్తాం. ఇక్కడ చూసుకుంటున్నాను అనమాట నా షోల్డర్ కరెక్ట్ ఉందా ఉందా? వస్తుందా లేదా అని. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ అది మార్క్ ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 1 ఇంచ్ పెంచుకుంటున్నా బ్యాక్ 1 ఇంచ్. ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కటింగ్ చేసేసుకుంటాం. ఓకే. హ్యాండ్స్ చూసుకుంటున్నా హ్యాండ్స్ ఎంత సార్ మళ్ళీ ఇబ్బంది పడిపోతుంది. మళ్ళీ మనకి ప్యాచ్లు పడతాయి కదా మేడం సైడ్కి. యా సైడ్ పడుతుంది హ్యాండ్కి మళ్ళీ చూసేది ఎంత పడితే చూడండి ఇప్పుడు నెక్ బ్యాక్ యొక్క డీప్ కూడా కట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను డైరెక్ట్. ఓకే. ఇప్పుడు దీనికి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నువ్వు బాయ్ కలర్ పెట్టుకో హార్డర్ రాదు. సో నీకు ఇట్లా వీ ఇచ్చేసి ఇక్కడ వరకు హాఫ్ పెట్టుకో. కటింగ్ అయితే ఇదే ఉంటుంది, దేనికైనా ఇదే ఉంటుంది. ఆన్లైన్ చెక్ చేయలేదు కదా మనం చేద్దాం. ఫ్రంట్దే కొలత పెట్టుకోవాలి. 7.5 7.5 + 7.5 15 15 + 1 16 సరిపోదు, ఇంకా కావాలి. ప్యాచ్ కిందికి పోలా డౌన్ ఊరికి పోయే దాంట్లో ఉన్నావు పో తీరుండ అలా పోదు. కింద డౌన్ చేసుకోవాలి మేడం. హ్యాండ్ ప్యాచ్ ప్యాచ్ చేసి ప్యాచ్ కిందే ఉన్నావు. మేడం టర్న్ చేసుకుని జాగ్రత్తగా మేడం మీకు ఎంత బాగా తెలుసు మేడం, అంతే కట్ చేసి అంతే వస్తుంది అనేసి. ఏమో నాకు తెలియదు. వచ్చేస్తుంది. 8.5 + 8.5 16 17 + 1 18 ఇది 18 ఆన్ రౌండ్ అని అర్థం. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన చెప్పేసి ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలి. ఇంతవరకు ఫ్రంట్ షేప్ మనం తీయలేదు కదా. ఎస్. ఫ్రంట్ షేప్ ఎంత తీయాలి? క్రాస్ ఫ్రంట్ అన్నా పెట్టుకోండి, లేదా 1/4 ఇంచ్ పోవాలి దీనికి. 1/4 ఇంచ్. బ్లౌజ్కి అయితే 1/2 ఇంచే కదా మేడం. క్లోజ్ నెక్స్ అయినా బ్లౌజ్ కూడా అంతే. ఇలా క్లోజ్ నెక్స్ అయితే 1/4 ఇంచ్. లేదంటే మామూలు half. ఇంచ్ అయితే 1/2 ఇంచ్. ఇలా చూడండి ఇక్కడ 1/4 ఇంచ్ వరకు పోవాలి బాగా డీప్గా. జాగ్రత్త ఇక్కడ కూడా ఎక్కువ మళ్ళీ పొరపాటుగా కటింగ్ చేసుకోకండి. సో ఇక్కడ వరకు ఇది అర్థం, కానీ ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ నుంచి చేయలే కదా. ఎస్. क्लॉथ ఎక్కువ జారుతాను. హై చాతాను ఎక్కడండి? సో ఇక్కడ నుంచి చూడండి 3.5 పెట్టుకున్నాం. ఎంత? 3.5. చెక్ చేస్తున్నాను మనకి ఇది ఎంత ఫోల్డింగ్ చేయాలి అనేది. సో ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే,
సో దీనికి మనం హ్యాండ్స్ ఆమ్ రౌండ్ ఎంతకు వచ్చింది అది 80. ఇది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి 3.75 వరకు నేను రౌండింగ్ తీసుకున్నాను. ఓకే 18 అంటే 0.25 తీసుకుంటే 8.75 ఇక్కడ వస్తుంది. సో నాకు మిగతా మార్జిన్కి నేను పీస్ యాడ్ చేస్తారా? తర్వాత యాడ్ చేస్తాను. దీనికి హ్యాండ్స్తో నిలబడుకోలేదు. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అది కొంచెం స్టార్ట్ చేసేసి కాలర్ అటాచ్ చేద్దాం. అంతవరకు కొంచెం కాలర్ ఎలా అటాచ్ చేద్దాం అనేది అర్థమవుతుంది. థ్రెడ్ తీసుకుంటాం.